హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ గురించి, అంటే ఎక్స్ యొక్క పరమమూల్యం గురించి, దాని డెఫినిషను, దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యొక్క పరమమూల్యాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇక్కడ డెఫినేషన్ ఎలా చెప్తుందంటే mod x = x ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అనేది అయితేని. mod x = x ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ అని. ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు mod x = x అవుతుంది. అలాగే mod x - x అవుతుంది ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ అయినప్పుడు. ఎక్స్ నెగిటివ్ అయినప్పుడు mod x - xగా మనం డిఫైన్ చేసుకుంటాం. అలాగే mod x = 0 ఇఫ్ x = 0. ఎక్స్ 0 అయినప్పుడు mod x కూడా 0 అవుతుంది. దీని అర్థం ఏంటంటే mod x అనేది ఎల్లప్పుడూ ధనాత్మకాన్ని, ధన సంఖ్యను సూచిస్తూ ఉంది, ధన సంఖ్యని సూచిస్తూ ఉందనే విషయం దీని ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు దీని మీద మనం మనకి ఇంకొక చిన్న డెఫినేషన్ ద్వారా మనం దీన్ని క్లారిటీ తీసుకుందాం. mod x = a అని ఇచ్చినప్పుడు, అంటే ఇలాగ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్ విలువలు ఎంత అవుతాయి అనేది దీని ద్వారా మనం నిర్ణయించవచ్చు. అంటే mod x = a అయితే x = a ఆర్ x - a అనేది మనం తీసుకుంటాం. అంటే -a అయినా, ఎక్స్ బదులు -a వేసినా +a వేసినా దాని ఆన్సర్ ఏ వస్తుంది అనేది ఈ చిన్న డెఫినేషన్ ద్వారా మనం mod యొక్క విలువని తెలియజేయచ్చు. అంటే mod x = a అయినప్పుడు x = a ఆర్ x - a అనేది ఇక్కడ తెలుస్తుంది. దీన్ని బట్టి దీని మీద ఇప్పుడు ఇంకొక చిన్న ప్రాబ్లమ్ని మనం చేయడం ద్వారా దీని మీద ఒక